1971లో ఒక రాత్రి ప్రపంచం నిద్రపోతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒక సంతకం చేశారు. ఆ ఒక్క సంతకంతో డాలర్ వెనుకున్న బంగారం గ్యారంటీ ఎగిరిపోయింది. అప్పట్నుండి ఇప్పటి వరకు డాలర్ తన కొనుగోలు శక్తిని 80% కోల్పోయింది. అంటే మీ తాతలు దాచిన ₹100 విలువ ఇప్పుడు కేవలం ₹20. ఇప్పుడు 2026 నాటికి బ్రిక్స్ దేశాలు అదే డాలర్కు డెడ్లైన్ విధిస్తున్నాయి. కానీ ఇది అమెరికా సమస్య మాత్రమే కాదు. రేపు మీ కూతురు చదువు కోసమో లేదా ఇంటి కోసమో మీరు దాచుకున్న ఆ లక్షల రూపాయల అసలు విలువను నిర్ణయించేది డాలర్. డాలర్ పడిపోతే గ్లోబల్ మార్కెట్లో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. బ్రిక్స్ దేశాలు అంటే మన ఇండియా, చైనా, రష్యా ఇప్పుడు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఒక కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని తెస్తున్నాయి. అంటే ప్రపంచం మళ్ళీ కాగితపు ముక్కల నుండి నిజమైన బంగారం వైపు మళ్ళుతోంది. ఈ మార్పు మీ జేబును ఎలా ఖాళీ చేస్తుందో తెలుసా? ఎందుకు డాలర్ సామ్రాజ్యం బీటలు వారుతోంది? 3 భయంకరమైన సత్యాలు. 1. అమెరికా నెత్తిన $34 ట్రిలియన్ అప్పు. 2. ప్రపంచ దేశాలు డాలర్ని నమ్మడం తగ్గించడం, డీ-డాలరైజేషన్. 3. బ్రిక్స్ కొత్త కరెన్సీ రాక. ఇవన్నీ కలిస్తే 1930 నాటి గ్రేట్ డిప్రెషన్ తర్వాత మనం చూడబోయే అతిపెద్ద కరెన్సీ రీసెట్ ఇదే. 2026 డాలర్ తన కిరీటాన్ని కోల్పోతే గందరగోళం మొదలవుతుంది. చరిత్రలో సంక్షోభం వచ్చే ముందు మేల్కొన్నవారే బ్రతికారు. ఇప్పుడే ఈ కరెన్సీ రీసెట్ చెక్లిస్ట్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. అసెట్ షిఫ్ట్. మీ పొదుపులో 20% ఫిజికల్ గోల్డ్ లేదా సిల్వర్లో ఉందా? డెట్ ఇవాల్యుయేషన్. 2026 కల్లా అధిక వడ్డీ ఉన్న అప్పుల నుండి బయటపడండి. ఫిజికల్ గోల్డ్. పేపర్ గోల్డ్ డిజిటల్ కంటే మీ చేతిలో ఉండే బంగారానికి ప్రాధాన్యత ఇవ్వండి. డివర్సిఫికేషన్. మీ సంపద అంతా ఒకే కరెన్సీ లేదా ఒకే బ్యాంక్పై ఆధారపడి ఉండకూడదు. చరిత్ర సాక్షిగా కరెన్సీలు మారుతుంటాయి, సామ్రాజ్యాలు కూలిపోతుంటాయి, కానీ విలువైన వస్తువులకి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. డాలర్ పతనం అనేది ఒక విపత్తు కాదు, అది ఒక గ్లోబల్ మార్పు. బ్రిక్స్ దేశాల శక్తి పెరగడం వల్ల ప్రపంచం ముఖచిత్రం మారవచ్చు. ఆ మార్పులో మనం కొట్టుకుపోకూడదంటే వాస్తవాల్ని ఇప్పుడే గ్రహించాలి. రేపటి ఆర్థిక చరిత్రలో మీరు బాధ్యుడిగా ఉండాలా లేక విజేతగా నిలవాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.